హలో మామ, నమస్తే. అందరికీ తెలుసు కదండి, ఫ్రిడ్జ్ బాక్స్లో మనం చేపలు అయితే పెంచుదాం అని చెప్పేసి బల్క్లో ఆర్డర్ ఇచ్చాను. అదేంటో గెస్ట్ చేయమంటే చాలామంది గెస్ట్ చేశారు. ఒక్కొక్కరు ఒకటి పెట్టారు, అందులో కొంతమంది కరెక్టే పెట్టారు. అట్లయితే నేను మా ఫ్రెండ్ తీసుకొచ్చాను బాక్స్. దానికి హోల్స్ ఉంటే హోల్స్ అన్ని పూర్తి చేసి హంసీలతో నీట్గా క్లీన్ చేసి ఆన్ చేశాను. ఆన్ చేయగానే ఆ ట్యాప్ అది వాడలేదు, అవుట్డోర్ది. వెంటనే మురికి నీళ్ళు వచ్చినాయి. సరే మళ్ళీ కడగాలి కదా అని ఆ వాటర్ అంతా తెలిసి ఫిల్ చేయడం మొదలుపెట్టాను. లీక్ అవుతుందో చూడాలని. సరే కొంతసేపు అయిన తర్వాత చూస్తేనేమో లీక్ అవ్వట్లేదు. మ్యాక్సిమం ఎక్కడో చిన్న చిన్న డ్రాప్స్ అయితే లీక్ అవుతున్నాయి. అది కనిపెట్టడానికి చూసాను, కానీ చాలా ట్రై చేశాను. కానీ బాక్స్ కూడా ఎప్పుడో ఓల్డ్ అండి. ఎక్కడ రోడ్డు మీద పక్కన పడేసి ఉంటే తీసుకొచ్చాను నేను మా ఫ్రెండ్. మొత్తం తీసుకొచ్చి మా బాల్కనీలో అయితే సెటప్ చేసి ఎంసీల్తో సీల్ చేశాను. ఈ వాటర్ అంతా ఫుల్ అయిన తర్వాత లీకేజ్ టెస్ట్ కోసం అని చెప్పేసి 2 అవర్స్ నుంచి 3 అవర్స్ దాకా వదిలేసాను. ఈ లోపల ఒకసారి మన యూట్యూబ్లో ట్రైల్ వేద్దాం, ఫాన్ సెటప్ ఎలా చేస్తారో అవుట్డోర్ ఫ్రిడ్జ్ బాక్స్లో అని చెప్పి 4-5 వీడియోలు చూశాను. అంత ఏమో యూజ్ అనిపించలేదు. తర్వాత నా దగ్గర తెచ్చిన ఇసుక కూడా వేసాను కింద. కొంచెం చల్లగా ఉంటుంది కదా, సమ్మర్ కదా అని. సరే ఇసుకేసిన తర్వాత చూస్తేనేమో బురద నీళ్ళకి దానికి తేడలేదు. ఒక గంట తర్వాత చూస్తే కొద్ది వాటర్ కిందకి వెళ్ళినాయి, క్లౌడీగా ఉంది లైట్గా. సరే అందులో నేను తెచ్చిన స్నిమ్స్ ఇవన్నీ కూడా వేసానండి. స్నేల్స్ తీసుకొచ్చి వేసాను 4. తర్వాత నెక్స్ట్ డే చూస్తేనేమో వాటర్ కొద్దిగా క్లియర్ అయ్యింది. సరే దీనికి ఆక్సిజన్ సెటప్ పెడదామని చెప్పేసి పైప్ తీసుకొచ్చి లోపల నుంచి బయటకు లాగాను. ఆక్సిజన్ పైపు 2 పెట్టాను దీనికి. ఒకటేమో వచ్చేసి మన స్టోన్ ఒకటి పెట్టాను, ఇంకోటి వచ్చేసి ఫిల్టర్ ఒకటి పెట్టాను. ఒక డస్ట్ లాగుద్ది, ఇంకోటి ఫిల్టర్. ఈ 2 ఉంచితే మనకు బెటర్ కదని ఒక ఆల్మండ్ లీఫ్ ఒకటి పెట్టాను. వాటర్ కొద్దిగా ఏమన్నా pH లెవెల్స్ ఏమైనా కంట్రోల్ అవుతాయని చెప్పేసి. ఇంకా మనం నేను 3 days బ్యాక్ తీసుకొచ్చాను 3 ఫ్లవర్ హార్న్ బేబీస్ అయితే కనుక రాజమండ్రి నుంచి. ఆ బేబీస్ తీసుకొచ్చి ఒక్కొక్కటి చూడండి, చిన్న బేబీస్ బాగా ఈ సైజు ఉన్నాయి. ఒక 1 ఇంచ్ లోపల ఉంది. ఆ టైప్ ఉన్న సైజు ఉన్న 3 తీసుకొచ్చి ఈ ఫ్రిడ్జ్ బాక్స్ వదులుదాము. మనకి పార్సల్ ఇవాళ నైట్ చెన్నైలో స్టార్ట్ అవుతుందండి. 50 ఫ్రైస్ చెప్పాను. మొట్టమొదటిసారిగా చూద్దాం ఒకసారి. దాంట్లో అట్లీస్ట్ ఒక 10 అన్నా సరే నెంబర్ 1 అని బయటకు వస్తాయని. మన దగ్గర అంటే బయట కొనాలంటే పిచ్చ రేట్లు ఉన్నాయి, అసలు కొనలేం. కానీ చెన్నైలో అయితే మనకు బల్క్లో బోల్డ్ దొరుకుతాయండి. అదే ఇక్కడ ఒక ఫ్లవర్ హార్న్ కొంటాకి ఇక్కడ 1200 అవుతాయి. 50 ఫ్లవర్ హార్న్ కొంటాకి ప్రైస్ నాకు 1200 అయింది, 1600 అయింది. సారీ, ఈ 1600. అందుకని నేను తీసుకొచ్చాను. దీంట్లో మినిమం ఒక 10 అన్నా మనకి మంచి షేప్ మంచి రావంటారు. నేను పేరెంట్స్ కూడా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, బేబీస్ పంపించేయి. ఇవాళ నైట్ అయితే మనకి షిప్పింగ్లో వేస్తా అన్నాడు ట్రైన్కి, మనల్ని తెచ్చుకోవాలి. దీంట్లో వేసిన స్నేల్స్ చూడండి, అసలు గొల్ల కింద కొట్టి లోపల తినేసినాయండి. ఇట్లా చాలా డేంజర్. చిన్నగా ఉన్న ఫ్రైస్ ఉన్నా పెద్ద అయినా ఏదైనా సరే ఫ్లవర్ హార్న్ అనేది వైల్డ్ ఫిష్. కాబట్టి ఇది అవుట్డోర్లో పెట్టాను. ఇది చూడడానికి కూడా కొద్దిగా పైన టాప్ ఏదైనా వేయాలి. ఏమైనా ఉంటే సజెషన్ చెప్పండి ఒకసారి. నాకు ఇంకోటి ఏంటంటే చూడడానికి కొద్దిగా సైడ్ బాగోలేదు, దాన్ని దేంతో కవర్ చేస్తే బాగుంటుంది.